నమస్కారం అందరికీ. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అటు. ప్రెజెంట్ అయితే కుజస్తంభనం జరగబోతుందంట. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే పరిహారాలు ఏం చేసుకోవాలనేది మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేదు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మ్యామ్, ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాస్లో ఆరల్స్ బయట ఎక్కడైనా సరే హాట్ టాపిక్గా కుజస్తంభన అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. సో కుజస్తంభన అంటే అసలు ఏంటో వివరించండి. తప్పక కుజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో, మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక, ఒక్కొక్క రాశిలో ఏంటంటే 45 రోజులే ఉంటాడు. షార్ట్ టర్మ్ అనమాట, షార్ట్ పీరియడ్ అనమాట. సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం August 26 నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట. కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచపడతారు. సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు. బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట. మనం జనరల్గా ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం, ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం. సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట. సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మన ఎనిమి అని తీసుకున్నాం. సో ఒక ఎనిమి ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు. సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు, నలతగా ఉందనుకో, పని చేయలేము కదా. సో పడుకోవాలి, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు. సో అక్కడే ఆగిపోతాం కదా, మిగతా పనులన్నీ ఆగిపోతాయి. సో అది స్తంభించడం అంటే అదనమాట. సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేడ్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోం, నీచ పడినప్పుడు చెప్తాము. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రాహుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమీస్ హౌస్ అనుకుందాం, అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా. మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట, కరేజ్ ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు కావాలి మనకి, ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ. ఎందుకు కావాలి? ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు, ఏ పనైనా సరే, అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అది పూర్తి చేయాలన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి, నమ్మకం అనేది కావాలి. ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో అందుకోసం మనం ఏంటంటే కుజస్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది 2024, 2025లో చూద్దాం, అంటే ఈ ఇయర్స్లో. సో ప్రస్తుతం August 26 నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి 20th October వస్తున్నారు. 20th October నుంచి 21st Jan వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు. సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క. ఓకే, తర్వాత ఏంటంటే 7th December నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు, స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి తిరిగి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం, అలా చూస్తున్నట్టు అనమాట. అది ఎప్పటి వరకు ఉంది మనకి? February వరకు ఉందన్నమాట. సో ఇది కూడా ఏంటి, దీంట్లో మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా వస్తుంది, ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది, మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది, మళ్ళా సర్కిల్ మళ్ళీ పైకి వెళ్ళాలి. సో మొత్తం కలిపితే ఏంటంటే 7th June వరకు ఇట్లా జరుగుతోంది అనమాట. అంటే 21st Jan నుంచి February 24th అనుకుందాం కాసేపు. అప్పటికి మనకి జెమిని అంటే మిథునంలో ఉంటున్నారనమాట. అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది. మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా 7th June వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు. ఇంత కథ ఉందన్నమాట వెనకాతల కుజుడికి. అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట. ట్రాన్సిట్స్ అంటాం మనం, గోచారం అంటాం. సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు, కొంతమందికి బాగుండకపోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమి ఇంట్లో ఉన్నా, అలాగే నీచపడే స్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం. మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం? పెళ్ళికి చెప్తాం, దాంపత్య జీవితం చెప్పుకుంటాం అనమాట. అలాగే
ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు. ఇంట్లో సరిగా లేకపోతే బయటకు వెళ్ళి ఎలా పని చేస్తాం? ఎవరో ఒకళ్ళు హస్బెండ్ వైఫ్ బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి చేస్తాం? చేయలేము కదా. సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట. పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది, మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది, పనిలో సక్రమంగా చేయలేము. సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి. అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు, నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళికి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్ బాగుండాలి, కుజుడు బాగుండాలి అని చెప్తాం. అలాగే హెల్త్ కూడా అంతే. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అవన్నీ రాకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు. స్తంభన అంటే ఆగిపోవడం. ఆగిపోవడం అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్ల. సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది. మళ్ళా చెప్తున్నాను. సో కర్కాటకానికి 20th అక్టోబర్కి వస్తున్నారనమాట. ఆయన 21st జాన్ వరకు అందులోనే ఉంటున్నారు. కర్కాటకంలోనే కుజుడు నీచపడతారనమాట. నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి, మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే 7th డిసెంబర్ నుంచి 21st జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు. రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళీ పైకి వెళ్తున్నారు. పైకి ఏంటంటే ఎక్కడికి? మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో మళ్ళీ 24th ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు అనమాట. మళ్ళీ ఏమవుతోంది? ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట. ఏప్రిల్. ఇవన్నీ మనం 24, 25, 24 and 25. అది 7th జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక, క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది. సో 3rd ఏప్రిల్ నుంచి 7th జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు, డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారు అనమాట. సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ, డైరెక్ట్ మోషన్. అది 7th జూన్కి ఏమో కిందకి దిగుతున్నారు, ఎక్కడ? సింహానికి దిగుతున్నారు అనమాట. సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ 8 months ఏంటంటే అన్ని ద్వాదశ రాశులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్, అటు కుటుంబ విషయం, అలాగే పెళ్లి విషయం, లవ్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్, ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది, స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట. జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము. అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది ఆన్మాయిత్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమః అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కర్కాటక రాస్తారు కదా. ఓకే, మనం మాట్లాడుకునేది కుజస్తంభన గురించే. కర్కాటకంలో మనకి తెలిసింది ఏంటంటే నీచపడతారు. ఎందుకు కర్కాటకంలో నీచం అని చెప్పాము అంటే యాక్చువల్గా అదొక ఎమోషనల్ బాండేజ్ అని ఉంటుందన్నమాట. ఆ రాశి అలాంటిది. మనం తల్లికి కూడా మనం ఎక్కువ కర్కాటక రాశిని చెప్పుకుంటూ ఉంటాము. ఎమోషనల్ బాండ్ అంటే ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు అంటూ ఉంటాం, ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవడం అంటాం. మార్స్ ఏంటంటే అగ్రెసివ్ ప్లానెట్, రెడ్ ప్లానెట్ అని కూడా చెప్తూ ఉంటాం. రెడ్ అంటే డేంజర్, అంటే దూసుకెళ్ళిపోదాం అనే ఒక నేచర్ ఉంటుందన్నమాట. ఈ రాశిలో నీచపడడం అనేది ఇస్ బికాస్ ఇమోషనల్గా బ్యాలెన్స్ అవ్వడానికి అని చెప్పడానికి అనమాట. అంటే ఏంటి, వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినా వాళ్ళకి సక్రమంగా చేసుకోవాలి కదా. సో సక్రమంగా చేసుకోలేరు, ఎందుకంటే ఈ కుజస్తంభన అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు బాసెస్ దగ్గర వాళ్ళు మన్నన పొందాలి అంటే ఒక పని చేయాలి. సో వాళ్ళు మన్నన అంటే వాళ్ళు బాగా చేసావు అనడానికి అందం. సో వీళ్ళకి బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటాయి, తప్పక బాధ్యతలు అనేవి ఇస్తారు. కానీ ఏంటంటే అది కరెక్ట్గా సక్రమంగా చేయలేకపోతారు అనమాట. సో ఎందుకంటే స్తంభన అనేది అదే కదా, తొందరపాటులో మనం బాగా చేసేద్దామని వెళ్ళిపోతూ ఉంటాం, సడన్గా ఆగిపోతూ ఉంటాం కదా. సో అలాగే అది స్తంభన అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే మనకి మిథునమేమో 12th హౌస్ అయింది, 10th లార్డ్ ఈయన. ఓకే, 10th లార్డ్ అయ్యాడు కనుక తప్పక ఏంటి కెరియర్లో అడ్డంగాలు అనేది కామన్. అంటే ఎవరెవరి పరిస్థితిని బట్టి మనం ఇందాక చెప్పినట్టు ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అన్ని గ్రహాల గురించి మాట్లాడుకోవట్లేదు, సింగిల్ గ్రహం అది కుజుడు గురించి
వ్యక్తిగత జాతకం గురించి కూడా మాట్లాడుకోవట్లేదు. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే లక్, ఎందుకంటే 5th లార్డ్ కూడా అయ్యాడు. సో నీచ పడితే ఏమవుతుంది, అసలు లక్ ఫేవర్ అవ్వదు. అంటే ఏంటి, వచ్చేది కూడా రాదు కదా సింపుల్గా. సో ఏంటి, మనకి ఖర్చు పెట్టడానికి డబ్బు ఉంటుంది కానీ అంటే జస్ట్ మనకి ఖర్చు పెట్టడానికి డబ్బు ఉంటుంది, అది రోజువారీ ఖర్చు అంటాం మనం, దానికి డబ్బు ఉంటుంది కానీ మిగతా అవన్నీ కరిగిపోతూ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంత కరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే వీళ్ళు బిజినెస్ పీపుల్ ఉంటారు, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. నీచ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పటికైనా కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు కరెక్ట్ అయిన డెసిషన్స్ తీసుకోలేము. సో అదొకటి. ఇంకోటి, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అండ్ ఆల్సో పిల్లల మీద ఎక్కువ ఖర్చులు అనేవి అవుతాయి అనేది క్లియర్గా కనిపిస్తోంది. సో అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు వద్దు. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని ముందుకు సాగాలి. ఇవి రెండు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కెరియర్ అనేది కొంచెం స్తంభించే ఛాన్సెస్, అలాగే మారే ఛాన్సెస్ అంటే ఏంటి, వేరే ఉద్యోగం మార్పిడి, అలాగే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, ఇవన్నీ మనం చేసే పని అందం ఉద్యోగం అనద్దు. సో చేసే పనిలో కొన్ని చాలా ఇబ్బందులు పడే, కొంచెం కాదు చాలా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓన్లీ అబౌట్ మనం మాట్లాడుకునే కుజుడు. అలాగే మిగతా గ్రహాలన్నీ మనం మాట్లాడుకోవట్లేదు. ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద మళ్ళీ ఆధారపడి ఉంటాయి. వీళ్ళు కూడా ఏంటంటే ఓం చంద్రాయ నమః అని వాళ్ళు కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. ఎందుకంటే 12th హౌస్ నుంచి మళ్ళీ కిందకే వస్తున్నాడు. సో మనంతా చూస్తుంటే చాలా లాసెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట, ఖర్చులు అందుకనే. సో ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే తప్పక వీళ్ళు మండే సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించుకోవడం, నేను చెప్పింది అలాగే చంద్రాయ నమః అని చాంట్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట.